వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ అంగన్వాడీలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి. ఎమ్మెల్యే ఇంటి వెళ్లకుండా బార్గెట్లు పెట్టి అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు. ఎమ్మెల్యే వస్తేనే కానీ కదిలేది లేదంటూ బైఠాయించి అంగన్వాడీలు. ఎట్టకేలకు స్పందించి అంగన్వాడీల వద్దకు వచ్చిన ఎమ్మెల్యే గణేష్ తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేను నిలదీసిన అంగన్వాడీల. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్. లేని పక్షంలో సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన అంగన్వాడీలు తమ డిమాండ్లను సీఎంకు చేరవేసి వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే గణేష్కు వినతిపత్రం అందజేత. నర్సీపట్నంలో బుధవారం అంగన్వాడీలు ఎమ్మెల్యే గణేష్ ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్యే ఇంటి వెళ్లకుండా పోలీసులు బార్గెట్లు పెట్టి అంగన్వాడీలను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే వచ్చేవరకు కదిలేది లేదంటూ బైఠాయించారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే గణేష్ స్పందించి అంగన్వాడీల వద్దకు వచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేను అంగన్వాడీలు నిలదీశారు. ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం తీసుకున్న ఎమ్మెల్యే సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు. కరెక్ట్గా అందుకున్నారు. అమ్మా ఆపండి అమ్మా ఆపండి. కానీ మరి ఎందుకు జాప్యం జరుగుతుందో ఒకసారి మీరు అందరూ కూర్చొని ఆలోచించి మా 175 ఎమ్మెల్యేలని మేము మా వాళ్ళని అన్నారు కాబట్టి 175 ఎమ్మెల్యేలకి ద్వారా మేము ఈ కార్యాన్ని సఫలం చేసుకుందామని మీ వద్దకు వచ్చాము. మేము ఈ లెటర్ మీకు ఇస్తున్నాం. దీన్ని తీసుకెళ్ళి మాకేదో మంచి సమాధానం చెప్తారని నిన్న రాత్రి అంతా వెయిట్ చేస్తాం. వేస్ట్ అయిపోయింది మా జీవనోపాధి అంతా. మరి మీరు పడాలా చేయకుండా మీరు పోరాడి మా గురించి మా వంతు మీరు పోరాడి మీరు తెస్తారని ఆశాభావంతో ఇక్కడికి వచ్చాము. సార్ మేము ఎన్నోసార్లు కలిసాను సార్ మా సమస్యల మీద, కానీ పరిష్కరిస్తారనుకున్నాం సార్. 15 రోజుల నుంచి నేను ధర్నా చేస్తున్నా సార్. మేము 1 గంటలో పడిపోయి చిన్నపిల్లలు కూడా ఇవాళ రోజులు పడిపోయారు సార్. వాళ్ళకి తెలియదు సార్. మేము మా వంతుగా మేము కోరుకుంటున్నాం సార్. సార్ మీరే చెప్పండి సార్. స్థానికంగా ముందు ఎమ్మెల్యే గారిని కలవాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం కోసం వచ్చారు. వీళ్ళ సమస్యల పరిష్కారం ఇదిగండి. పోలీసులు ఉన్నారు కదా మాకు వాళ్ళకి మధ్యలో పోలీసు వారు బాధ్యత తీసుకొని జాగ్రత్తగా కంచెలు వేసి లోనకి రావద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలా అనుకుంటే వెళ్ళిపోతాం. అనుమతి కావాలంటే అనుమతి తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఇన్స్ట్రక్షన్స్. అది సరైనటువంటిది కాదు. అనుమతి మేము కావాలని చెప్పేసి మేము అడగలేదు, మేము తీసుకుంటాం, లోనకి వెళ్ళిపోతాం. అందులో ఏమో అనుమానం లేదు. కాకపోతే ఒక గౌరవం ఎమ్మెల్యే గారు వచ్చి మా యొక్క బాధలను కొంచెం విని పోవాలని చెప్పేసి ఈ మాత్రం చిన్న కోరడం కూడా చాలా తప్ప. ఇది సరైనటువంటిది కాదా? బాధ్యతగా రావాలా లేదా? ఎమ్మెల్యే గారు వచ్చి ఒక మాట చెప్పి అమ్మ మేము ఆలోచిస్తామనో లేదనుకుంటే ఇది ప్రభుత్వం ఇంకా దృష్టికి తీసుకెళ్తామని ఏదో ఒకటి చెప్పాలి కదా. గడప గడపకి వేల మంది ఎమ్మెల్యే గారిని జగన్ గారు ఈవేళ గడప దగ్గరికి వచ్చిన వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు వినతి పత్రం ఇచ్చుకోవడానికి కూడా అర్హత లేని దుస్థితిలో ఉన్నామంటే ఇది సభ్యతాకరంగా ఉందండి.
ఇది ఏమైనా సభ్యత? ఆయన ముట్టడి చేయడానికి రాలేదు మేము. ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడి కానీ ఎమ్మెల్యే గారిని ఏమన్నా దండించడానికి కానీ మేము రాలేదు. ఆయన ముందు మేము ఏమాత్రం అండి మా వినతి పత్రం చెప్పుకోవడానికి 15 రోజుల నుంచి రోడ్డు మీద ఉన్నాం. మా 175 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళే అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆ 175 మంది ద్వారా మేము మా బాధ చెప్పుకుంటే ఆయన వింటారేమో, మా గోళ ఎలాగో ఆయన వినలేదు, వీళ్ళ ద్వారా చెప్పుకుంటే వింటారని ఆ మంచి ఉద్దేశంతో వచ్చాం మేము. ఆ వినతి పత్రం ఇవ్వడానికి కూడా గడప గడపకి వచ్చిన ఎమ్మెల్యేలు గడప ముందు మేము వచ్చి నించుంటే దర్శన భాగ్యం కూడా కలగలేదు సార్. ఇది ఎంత అన్యాయం అన్నది చాలా విచిత్రమైన విశేషం. ఇది ఉండండి ఎమ్మెల్యే గారు రాకపోతే ఏం చేస్తామంటే ఎమ్మెల్యే గారు ఈవేళ బయటికి వెళ్తారండి. ఎలాగైనా మాకు తెలుసు, ఇంట్లో ఉండరు, వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటాం మేము. ఏ రాత్రి అయినా ఏ పగలైనా గవర్నమెంటే వచ్చే వరకు కూర్చున్న వాళ్ళని. మా ఎమ్మెల్యే గారు మా దగ్గరికి రాకుండా మేము ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే కూర్చుంటాం. మేము లోపలికి రాము, ఇంటికి వెళ్ళాం. మేము లోపలికి రాము, మీ కార్యక్రమాలకు మేము అడ్డం, కానీ మేము వెళ్ళాం ఇంటికి, ఇక్కడే ఉంటాం మేము. మీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది. ఇప్పటికే 2-3 దఫాలుగా ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగింది. మరి నిన్న కూడా మాట్లాడారు. ఏదప్పుడు కూడా అంటే ఎక్కడ కూడా మీరు చూస్తున్నారు, ఈ 4 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేయాలనే ఉద్దేశం మీద అందరికీ కూడా మంచి చేద్దామని చెప్పి నమ్మకం అందరికీ ఉంది. అందులో భాగంగా మీకు కూడా నిన్న కూర్చున్నప్పుడు కూడా కొన్ని వరకు కూడా జరిగినాయని చెప్పి తెలిసింది మాకు. అలాగే మిగతాయి కూడా మరి చేస్తారు. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే మరి ఏదైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నాయి. అన్నీ కూడా నేను చెప్పనవసరం లేదు. మీరు అంటే ఆల్రెడీ రిప్రజెంటేషన్ మన ఎమ్మెల్యేలకు అందరికి ఇచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నాయి కనుక దయచేసి మీ అందరూ కూడా అంటే రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది కనుక మీ అందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏ నష్టం లేకుండా చేస్తారని నమ్మకం ఉంది. మాకు తోడుగా మీరు అందరూ వచ్చారు కనుక మా వంతుగా మీరు పంపించిన డిప్యూటేషన్ కూడా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి మరి మీద తెలిపిస్తే ఏదైనా కూడా రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి జరుగుతుంది నాకు నమ్మకం మాకు ఉంది. మా ముఖ్యమంత్రి గారి నమ్మకం ఉంది కనుక దయచేసి జరుగుతుందని మీ అందరూ కూడా చెప్తాం సార్. త్వరలో మళ్ళీ ఇదన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాం సార్. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.